సార్ మా అమ్మ సత్య సమాధంలో ఉంది సార్. బాగా చూడాలి సార్, మీరు దయచేయాలి సార్. మా మీద మేము బీదవాళ్ళు సార్, తెచ్చుకొని తింటుండం. మేము కూలి పోయేదాన్ని కానీ వెళ్ళలేదు సార్. మా తమ్ముని దొబ్బిన తర్వాత రోడ్డుకు వచ్చి ఇంటి దగ్గరకు వస్తుంటే నన్ను రోడ్లో వేసి 10 మంది కొట్టినారు సార్. ఎక్కడ పోతామన్న కత్తితో కొట్టినారు సార్. నా చెయ్యి పైకి లేలేదు సార్. నేను చచ్చిపోయే సమాధిలో ఉన్నాను సార్. నేను మా అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. సార్ నా కూతురు గర్భవతిని కానీ కొట్టినారు సార్. వాళ్ళు 7 నెలలకు గర్భవతిని కొట్టినారు. కరోనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది సార్. ఇంకా ఇంతవరకు ఇంటికి వచ్చలేదు సార్. నా రామరెడ్డిలు కొట్టినారు సార్. వాళ్ళు 40 మంది వచ్చి నా బిడ్డని నన్ను కొట్టినారు సార్. 40 మంది వచ్చి నా బిడ్డని నన్ను కొట్టి గర్భవతి కర్నూలు ఆసుపత్రిలో అడ్మిట్ చేసినారు సార్. మళ్ళీ ఆ కేసు తెగేకని లేదు, ఈ కేసు పెడుతున్నారు సార్ మా మీద. ఇంత జోరు మీద సార్. మేము ఆడ ఉండల్లా లేదా సార్, మేము ఊర్లోనా బతకల్లా లేదు సార్. మీరు నమస్తే సార్. ఉన్నిచ్చేటట్లేరు సార్. చంపుతున్నారు సార్ మమ్మల్ని. చంపాలి నేను చంపాలంటున్నారు సార్. కృష్ణ నా మీద చాలా పొగు పట్టినాడు సార్. మీ ఫ్యామిలీనే చంపుతాను లంజా అంటున్నారు సార్. కృష్ణ సార్ మా అమ్మని తలకాయ బాలు కొట్టినాడు సార్. కోమల పోయింది సార్. గ్రామం సార్. మమ్మల్ని జోర్జన్లం చేసి నైట్ నిన్న రాత్రి అప్పటికే మా మీద కేసు పెట్టినారు సార్. 15వ తారీఖు 4వ నెలన పోయి నేను కలెక్టర్కి లెటర్ రాసి ఇచ్చినాను. కర్నూలు పోయి కూడా లెటర్ ఇచ్చి వచ్చినాను. మా జాగా కొలితేసి రోడ్ వేయాలని చెప్పినాను సార్. జోర్జులం చేసి రోడ్డు మా ఇంటి దగ్గర ఇచ్చినాడు. ఈ కృష్ణ అనేవాడు, రవి. ఇక వాళ్ళు మా ఎత్తు సార్ కోమలాగా పోయింది సార్. కొట్టినాడు వాళ్ళు. కృష్ణ అనేవాడు కట్టి తీసుకొచ్చి కొట్టినాడు. మా ఆయన్ని మొత్తం కొట్టినారు. ఎముకలన్నీ ఇరిపోయినవి. ఇక మా ఆడపిల్లని కానీ కొట్టినారు సార్. మాకు న్యాయం కావాలని పార్టీ సార్ని కోరుతున్నాం సార్. అదే రోడ్ గురించే సార్. ఇల్లు కొలితేసి రోడ్ వేయాలని నేను కొలత వేయకున్నట్ల జోర్జులం చేసి రోడ్ వేసినారు సార్. వాడు కృష్ణ అనేవాడు. ఎవరిని తోలుకోసా తోలుకోరాపా, నీకు ఎవరు ఉన్నారు అని కొట్లాడు పెట్టుకొని మమ్మల్ని కేసు కూడా పెట్టినారు సార్. రామరెడ్డిలో కేసు పెట్టినారు. వాళ్ళ మీద ఒక కేసు పెట్టించినాడు. మరి ఇప్పుడు ఒక కేసు. ఎన్ని కేసులు పెడతారు సార్ మా మీద? మా వడ్డే వాళ్ళే అది స్థలం సార్. ఏమో తల్లి పిల్లలు ఉన్నామని మేము అడ్జస్ట్మెంట్ అయినాము. ఇప్పుడు ఏరే వాళ్ళు వచ్చి కొన్నారు. రోడ్ కావాలని జోర్జులం చేస్తున్నారు. వద్దని మేము అప్పుడు పాతకాలం నుంచి బాయలు కొన్నారు సార్. వాళ్ళు జోర్జులం చేసి ఇంటికి రాళ్ళేసి కోర్టు నుంచి నోటీసు కూడా పంపించినాను సార్. అయినా ఎదబడుకోకుండా రాళ్ళేసి మమ్మల్ని అందరం కొట్టి వీటికి 2వ కేసు పెట్టిస్తున్నారు. ఇప్పుడు న్యాయం అయ్యలేదని మరి ఇంటికి జోర్జులం చేసి రోడ్డు ఇంటి ముందు వేసినారు సార్. పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 3 అడుగులు 4 అడుగులు ఇడిపిస్తామమ్మా అని దానికే మేము ఒప్పుకున్నాము. లేకుంటే మేము ఒప్పుకుంటుండలేదు సార్. ఇంత అన్యాయం చేస్తుంటారు. మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్. పార్టీ సార్ అంటారు కదా సార్, ఆయన్ని కోరుకుంటున్నాం కప్టిక్ సార్. ముస్లిం కాదు కోమలో పోయింది సార్. రాత్రి ఎవరు లేకుండా చూసి కప్టిక్ గ్రామము ఆదోని మండలం. మా భార్య ఒకటే ఉంటే మా ఆడవాళ్ళు అందరిని వచ్చి కిట్టి తీసుకొని రవి అనే పిల్లోడు, కృష్ణ వాళ్ళందరూ వచ్చి ఎల్లప్ప అందరూ వచ్చి మా ఇంటి ముందుకు దాడి చేసినారు సార్. దాడి చేసిన తర్వాత నేను మా అమ్మ పడిపోయిందంటే బయట ఉన్నాను. ఫోన్ చేసినారు. వచ్చేసినాను. వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద దాడి చేసినారు. ఆల్రెడీ సార్ మా యొక్క నన్ను ఇడిపించకు వచ్చింది. మా యొక్క నేను కింద వేసుకొని కొట్టేసినారు. మరి ఉసుకుగ్గి కొనలోకి నన్ను వంకలోకి వేసి దిబ్బలోన కోసి అతి దారుణంగా కొట్టినారు సార్. కృష్ణ అనేవాడు దౌర్జన్యం చేసి, కృష్ణ అనే పిల్లోడు దౌర్జన్యం చేసి వాళ్ళకి వేరే వాళ్ళకి వాల్మీకులకి సపోర్ట్ చేసి వాళ్ళ కలిపోయి కాదురా ఇట్లా అన్యాయంగా రోడ్ వేస్తుండవు కదంటే నీదేముండదులే, నీదేం లేదు, నువ్వు ఊకే ఉండాలి గుర్తు ముచ్చుకొని అని వచ్చి రాత్రి నా భార్యని అందరు మా వాళ్ళని అందరినీ దాడి చేసి కొట్టినాడు సార్. రవి, కృష్ణ, ఎల్లప్ప, తర్వాత అమ్మ విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, మాంకాళి కొట్టినారు సార్. కింద వేసుకొని ఉసుకు కొట్టినారు సార్. మా ఎక్కనట్లే కొడుకుని కాళ్ళు బట్టి ఇట్లా ఇగ్గి కాళ్ళు చేతి ఫుర్ తిప్పి కొట్టినారు. చూపించినాను సార్. ఇంకా చెప్పలేరు సార్. అవి ఫోటోలు దింపుకున్నాము. ఏమనేది ఇంకా చెప్పలే. ఇక్కడ కొడుపు మెడకాయకి ఒళ్ళేసి ఇట్లా బిగించినారు సార్. వాటికైనా ఒళ్ళు తులిపించుకుంటే ఇట్లా మెడకేసి బిగించినారు. ఇంకా గాలి ఆడలే, ఊపిరి ఆడలే, చంపుతారేమని
దులిపించుకొని పక్కకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి దిబ్బలోకి వేసి మళ్ళీ వేసి కొట్టినారు సార్. మళ్ళీ వచ్చిన తర్వాత గడ్డకు పారిపోయినాను అయ్యేట్లు తట్టుకోలేక. తర్వాత ఉసుకేసినారు కొండలకి. పక్కకు పారిపోయి అక్కడ దాబెట్టుకున్నాను. మరి అట్లే వచ్చినారు కారు వేసుకొని వెనక ఆసుపత్రికి వస్తుంటే గుద్దలని వెనక నుండి వస్తుంటారు సార్. అట్లే తప్పించుకొని బండి స్పీడ్ వచ్చినాను. వైఎస్ఆర్కి సార్. నేను బీజేపీ సార్. బీజేపీ సార్. నా కుటుంబకు ప్రాణాయన ఉంది సార్. సార్ మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను. మాకు వాళ్ళ గురించి చాలా హాని ఉంది. మాకు ఇంటి పక్కన వాళ్ళు ఏరే వాళ్ళ బాయల గురించి కానీ చాలా హాని కలుగుతుంది. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.